రైతు చేత్తో ఎరువులు వేయడం అనేది అత్యంత కష్టతరమైనటువంటి పని. కేవలం ఆ రైతుకి ఉన్న ఎకరాల భూమిని ప్రతిరోజు అలా ఎరువులు వేస్తూ వెళ్ళడం అన్నది కష్టతరమైన పని. మరి ఆ ఎరువులు వేయడాన్ని సులభతరం చేస్తున్నాయి ఈ రోజుల్లో అత్యాధునిక సాంకేతికతతో కూడినటువంటి డ్రోన్స్. సో ఇప్పుడు మనం గాయత్రి ఏరో డ్రోన్స్ దగ్గర అయితే ఉన్నాము. వారి ప్రతినిధి మన దగ్గర ఉన్నారు, రాజేందర్ గారు. వారిని అడిగి అసలు ఈ డ్రోన్స్ పనితీరేంటి, ఇవి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. నమస్తే రాజేందర్ గారు. నమస్తే అండి. రైతుల సోదరులందరికీ గాయత్రి ఏరో సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున అందరికీ ప్రత్యేకమైన శుభాలండి. మనది గాయత్రి ఏరో సిస్టమ్స్ వాళ్ళు డ్రోన్స్ తయారు చేస్తున్నారు. డ్రోన్స్లో బేసిక్గా 2 రకాలు ఉన్నాయి. ఒకటి స్మాల్ కేటగిరీ, ఒకటి మీడియం కేటగిరీ. స్మాల్ కేటగిరీ అనేది బిలో 25 కేజెస్ ఉంటే, లేదంటే మీడియం అంటే అబౌవ్ 30 కేజెస్ ఉంటుంది. సో మనది వచ్చేసి మీడియం కేటగిరీ డ్రోను. ఇది ఎక్సైట్ మోటార్స్తో వస్తుంది. మార్కెట్లో చాలా మటుకు చూసుకుంటే X6 మోటార్స్తో ఉంటుంది. ఇక్కడే చాలామంది చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఈ ఎక్సైట్ మోటార్ అనేది చాలా చూసుకోవాల్సింది. మనము మొట్టమొదటిగా భారతదేశంలో ఎక్సైట్ మోటార్స్తో సెంట్రిఫ్యూగల్ నాజిల్స్, మీరు కనుక చూస్తే సెంట్రిఫ్యూగల్ నాజిల్స్ రౌండ్గా ఉన్నాయి. ఈ నాజిల్స్ సెంట్రిఫ్యూగల్ నాజిల్స్ అంటాం. ఈ సెంట్రిఫ్యూగల్ నాజిల్స్తో భారతదేశంలో మొట్టమొదటిగా సర్టిఫై వచ్చిన డ్రోన్ మందే, భారతదేశంలోనే. ఇంక వేరే డ్రోన్ ఏది లేదు. సో ఈ డ్రోన్ మనకి 6.5 లక్షలు వస్తుంది. 6.5 లక్షలో డ్రోను, అలాగే MK15 ట్రాన్స్మిటర్ అంటారు దీన్ని, అలాగే 2 సెట్లు బ్యాటరీస్ వస్తున్నాయి. ఇదొక బ్యాటరీ సెట్, ఇదొక బ్యాటరీ సెట్. 25,200 mAh బ్యాటరీ సెట్స్తో వస్తుంది. వీటితోటి మనము ఒక్కసారి బ్యాటరీ పెడితే కనుక 5 ఎకరాలు స్ప్రే చేసుకోవచ్చు. 5 ఎకరాలు స్ప్రే చేసుకోవచ్చు. ఈరోజు చాలామంది రైతులకి ఉన్న ఇబ్బంది ఏంటంటే, నేను కొడతానని వస్తాడు కానీ మాన్యువల్గా రాడు. అదే డ్రోన్ అయితే వెంటనే వస్తుంది, ఒక 5 నిమిషాల్లో. ఇదివరకు ఫార్మర్ పొలాల్లోకి వచ్చి గంటలు వెయిట్ చేయాలి. మన డ్రోన్ వచ్చిందనుకో ఎకరము 5 నిమిషాల్లో స్ప్రే చేసుకుని వెళ్ళిపోద్ది. అలాగే ఒక ఫార్మర్ ఒక ఎకరానికి 70 నుంచి 100 లీటర్లు స్పెండ్ చేయాలి. దీంట్లో కేవలం 10 లీటర్లో లీటర్ మందు వేసుకుంటే 9 లీటర్లతో, అంటే ఓవరాల్గా 10 లీటర్స్తో ఒక ఎకరం స్ప్రే చేసేయచ్చు అనమాట. సో హెల్పర్ని పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. సో ఆ విధంగా మనం డ్రోన్స్ తయారు చేసాము. మనది DGC అప్రూవ్డ్ డ్రోన్, ఇది భారతదేశంలో మనదే. సో దీనికి అప్రూవ్ అవ్వడం వల్ల ఏంటంటే దీనికి లోన్లు వస్తాయి. మీరు బ్యాంక్కి వెళ్ళి మేము ఒక సర్టిఫికేట్ ఇస్తాం, DGC సర్టిఫికేట్. ఆ డ్రోన్ మీరు కనుక బ్యాంకుకి వెళ్ళి తీసుకెళ్ళి, నేను ఈ డ్రోన్ కొనుక్కోవాలనుకుంటున్నాను సార్ అని అంటే కనుక వెంటనే లోన్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే గవర్నమెంట్ సబ్సిడీలు కూడా మన డ్రోన్ అవైలబిలిటీ ఉంటుంది. మేము అలాగే మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రాలో కూడా మేము, అలాగే కేరళలో కూడా మేము ఎంపానల్మెంట్ చేసుకున్నాం. మా డ్రోన్లు ఎక్కడ పడితే అక్కడ అవైలబిలిటీ ఉన్నాయి. అలాగే మనం ఈ డ్రోన్ 6.5 lakhsలో మనం ఏమి ఇస్తామంటే 2 సెట్ బ్యాటరీ సెట్లు, అలాగే ట్రాన్స్మిటర్, అలాగే పైలట్ ట్రైనింగ్ కూడా. వాళ్ళు ఎలా ఫ్లై చేయాలనేది, ఎందుకంటే గాలి ఎగురుతుంది కాబట్టి కంట్రోల్లో ఉండదు. సో వాళ్ళకి మనం 1 వీక్ ట్రైనింగ్ ఇస్తాము. మళ్ళీ ఫుల్ ఫ్లెజ్డ్గా వాళ్ళు ట్రైనింగ్ అయ్యే వరకు ఎలా యూజ్ చేయాలి, అలాగే బేసిక్ మెయింటెనెన్స్, ఈ స్క్రూస్ ఎలా ఇప్పాలి, వీటిని ప్రపోలర్స్ అంటాం, వీటిని ఎలా ఫిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ డ్యామేజ్ అయ్యేది ఇదే పార్ట్ అనమాట. వీటిని ఎలాగా మనం ఇన్స్టాల్ చేసుకోవాలని అన్నీ మనం ట్రైనింగ్ ఇచ్చేస్తాం. గవర్నమెంట్లో ఒక్కొక్క స్టేట్ గవర్నమెంట్ ఒక్కొక్క రకంగా ఇస్తుంది. 70 నుంచి 80, కొన్ని గవర్నమెంట్లు 90% అలా వస్తుంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.